ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ యాక్సిడెంట్ చేసింది రూప కాదు. అలా అని నీ దగ్గర సాక్ష్యం ఏమైనా ఉందా? ఉంది జడ్జి గారు. మందారం, అన్నా అన్నా, డాక్టర్ 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 చనిపోయాడు అనుకున్న అతను ప్రాణాలతోనే ఉన్నాడు. ఎలాగైనా అతను కాపాడండి డాక్టర్. చూడు బాబు, ఇందులో చాలా పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. నువ్వు వదిలేసి వెళ్ళు, నీ పని నువ్వు చూసుకో. రై, ఇతన్ని కాపాడతావు, నువ్వు పైకి పోతావా? నేను రై చెప్పరా. అవును బాబు, నేను చెప్పేది నిజం. శ్వేత అని సీఎం గారి కూతురు బాబు. ఇతన్ని చంపమని నన్ను అడిగింది. నేను చంపనని చెప్పేసరికి ఆ అమ్మాయి చంపింది బాబు. ఇప్పుడే వెళ్ళిపోయింది బాబు. సీఎం గారు ఫోన్ చేశారు. డాక్టర్, మీకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. ఇతన్ని కాపాడండి డాక్టర్. సరే బాబు. బాబు, ఇతని ప్రాణానికి ప్రమాదమేం లేదు బాబు. థ్యాంక్ యూ డాక్టర్. ఏదో కోపంలో చేయి చేసుకున్నాను, నన్ను క్షమించండి డాక్టర్. పర్వాలేదు బాబు, కానీ సీఎం నుండి నాకు ఎలాంటి ప్రమాదం లేకుండా చూసుకో, అది చాలు బాబు. అసలు సీఎం పదవే లేకుండా చేస్తాను డాక్టర్. మందారం, నీ పేరు? ఆంజనేయులు సార్. ఆ రోజు ఏం జరిగిందో నీకు పూర్తిగా గుర్తుందా? ఉంది సార్. ఈ బోన్లో ఉన్న అమ్మాయిని ఎప్పుడైనా చూసినట్టు గుర్తుందా? లేదు సార్. బాగా గుర్తు చేసుకొని చెప్పు. లేదు సార్. పోనీ ఈ అమ్మాయి వేసుకున్న డ్రెస్సును చూసావా? గుర్తొచ్చింది సార్. డ్రెస్సును చూశాను లాయర్ గారు, కానీ మనిషిని చూడలేదు. మరి నిన్ను కారుతో గుద్దిన మనిషిని కూడా నువ్వు చూడలేదా? చూశాను లాయర్ గారు. చూసావా? మరి ఎవరు? ఆవిడే సార్. డాక్టర్లు అవ్వబోయి యాక్టర్లు అయ్యామని చాలామంది దగ్గర వింటుంటాం. కానీ ఈ డాక్టర్ మాత్రం డాక్టర్ అయ్యి యాక్టర్ అయ్యారు. జడ్జి గారు, నా మాటలు నమ్మండి. కావాలంటే ఈ వీడియో చూడండి.
గారు. కారు మాదే, కానీ కార్ని దొంగతనంగా తీసుకెళ్ళి నేను వేసుకున్న డ్రెస్ లాంటి డ్రెస్సే డిజైన్ చేయించుకుని ఫేస్ కనిపించకుండా జాగ్రత్త పడి సీసీటీవీ ఉన్న చోటే యాక్సిడెంట్లు చేసింది శ్వేత. మళ్ళీ మాకు తెలియకుండా మా కార్ని మా ఇంటి ముందే పెట్టేసి పోలీసుల్ని ఇంటికి పంపించింది. అన్యాయంగా నా పుట్టినరోజుని చేదు జ్ఞాపకంగా మిగిల్చి అరెస్ట్ చేయించింది. ఒక అమాయకురాల్ని ఇబ్బంది పెట్టడానికి 2 అమాయకుల ప్రాణాలు తీసి మరో అమాయకుడి ప్రాణం తీయబోయింది. ఇన్ని ఘోరాలకు పాల్పడిన ఈ అమ్మాయికి ఇలాంటి నేరాలకి సపోర్ట్ చేసిన ఆ సీఎం గారికి ఎలాంటి శిక్ష విధిస్తారో మీ ఇష్టం జడ్జి గారు. నేను చెప్పాను కదా సారు, మీ కూతుర్ని చూస్తా ఉంటే ఈ నేరం చేసుండదని. కేసులో ఎన్ని మలుపులున్నాయని ఎవరూ ఊహించి ఉండరు. ఇలాంటి కేసులో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండటం సిగ్గుచేటుగా భావిస్తున్నాను. న్యాయం ముందు అందరూ సమానులే అని యావత్ ప్రజానికం నమ్మేలా ఈ తీర్పు ఉండబోతుంది. కుట్రపూరితంగా 2 హత్యలు, 1 హత్యాయత్నం చేసిన ముద్దాయి శ్వేతకి యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైంది. అలాగే కూతురు తప్పు చేస్తుంటే మందలించాల్సిన బాధ్యతాయుత స్థానంలో ఉండి కూడా ప్రోత్సహించడం శోచనీయం, బాధాకరం. అందుగాను ముఖ్యమంత్రి గారిని కూడా ఆధీనంలోకి తీసుకోవాల్సిందిగా పోలీసు వారిని ఆదేశించడం అయినది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.